హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 12th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 12.2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం మరలా ఇంకొకసారి స్టాండర్డ్ ఫామ్ ఎలా రాయాలో నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. స్టాండర్డ్ ఫామ్ ఈజ్ ఏ వే ఆఫ్ రైటింగ్ వెరీ లార్జ్ ఆర్ వెరీ స్మాల్ నెంబర్స్ బై యూజింగ్ పవర్స్ ఆఫ్ 10. సో వెరీ లార్జ్ ఆర్ వెరీ స్మాల్ నెంబర్స్ని 10 యొక్క పవర్గా రాయడాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఈ ఫామ్ ఎలా ఉంటుందంటే a ఇంటూ 10 పవర్ n ఫామ్లో రాస్తాము. వేర్ a ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a లెస్ దాన్ 10 అంటే ఏ వాల్యూ 1 to 9 నంబర్స్ ఉండాలన్నమాట. చూడండి, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు అంటే 1 వాల్యూ లేదా 1 కంటే ఎక్కువ, కానీ లెస్ దాన్ 10 అంటే 9 వరకు ఏ వాల్యూ 1 to 9 ఉండొచ్చు. అలానే n ఈజ్ యాన్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, జీరో కూడా ఉండొచ్చు. సో ఈ ఫామ్లో కనుక రాసినట్లయితే దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాము. ఏ వాల్యూ 1 to 9 ఉండాలి, ఎన్ వాల్యూ ఇంటీజర్ అయి ఉండాలి. మనం ఇక్కడ ట్రై దీస్లో ఉండే ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫస్ట్ వన్ 0.6 జీరోస్ ఉన్నాయి, 564 ఉంది. సో ఏ ఇంటూ 10 పవర్ n ఫామ్లో రాయాలి. ఏ వాల్యూ 1 to 9 ఉండాలి. సో ఇక్కడున్న పాయింట్ 5 దాకా మూవ్ అవుతుంది అనమాట. సో 5.64 అవుతుంది. 5.64 అంటే పాయింట్కి ముందున్న వాల్యూ ఏ అనమాట. పాయింట్కి ముందున్న హోల్ నెంబర్ పార్ట్లో ఉండేదే ఏ వాల్యూ. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ అయినా ఉండొచ్చు. ఇంటూ 10 పవర్, పాయింట్ కనుక రైట్కి మూవ్ అయినట్లయితే 10కి పవర్లో నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఎన్ని నెంబర్స్ మూవ్ అయితే, ఎన్ని డిజిట్స్ మూవ్ అయితే అన్ని నెంబర్స్ రాస్తాము. 1 2 3 4 5 6 7 డిజిట్స్ మూవ్ చేస్తాం పాయింట్ని. అంటే ఇక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడ ఉన్న పాయింట్ 5.64 అని రాసాము. సో 1 2 3 4 5 6 7 డిజిట్స్ మూవ్ అయింది కాబట్టి 7 వేస్తాము. పాయింట్ రైట్ సైడ్ కనుక మూవ్ అయితే మైనస్ వస్తుంది 10కి పవర్లో, 10 పవర్ -7. ఇక్కడ మనం చూడాల్సింది డెసిమల్ పాయింట్కి ముందున్న హోల్ నెంబర్ పార్ట్లో 1 to 9 నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో ఏ వాల్యూ 1 to 9 అనుకున్నాం కదా, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు, పాయింట్కి ముందు మాత్రం 1 to 9 నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఇది స్టాండర్డ్ ఫాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 0.00000 5 జీరోస్ 21 అని ఉంది. ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి రావాలి, 2.1 అని రాయాలి. సో 2.1 పాయింట్కి ముందున్న హోల్ నెంబర్ పార్ట్లో 1 to 9 నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో పాయింట్ ఎన్ని నెంబర్స్ రైట్కి మూవ్ అయింది, 1 2 3 4 5 6 డిజిట్స్ అనమాట. సో 10 పవర్ -6. రైట్ సైడ్ మూవ్ అయితే 10కి పవర్లో మైనస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ కనుక మూవ్ అయినట్టయితే 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ వస్తుంది. 2160000 మొత్తం 5 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ చివరి ఉన్నట్లు అనమాట. సో పాయింట్ మనం లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాం, ఇక్కడ వరకు రావాలి పాయింట్ 2.16. 2.16 ఇంటూ ఎన్ని డిజిట్స్ మూవ్ అయిందో కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 డిజిట్స్. సో 10 పవర్ 7. లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే కనుక 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ వేస్తాము. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది డెసిమల్ పాయింట్కి ముందున్న హోల్ నెంబర్ పార్ట్లో 1 to 9 నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 2 అంటే 1 to 9 నెంబర్స్లోనే ఉంటుంది కాబట్టి ఇది స్టాండర్డ్ ఫామ్ అనమాట. నెక్స్ట్ 1524 4 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా పాయింట్ ఈ చివరి ఉన్నట్లు పాయింట్ మనం లెఫ్ట్కి మూవ్ చేస్తాం, 1 దాకా రావాలి పాయింట్. 1.524 ఇంటూ ఎన్ని డిజిట్స్ మూవ్ అయిందో కౌంట్ చేసుకోవాలి. 4 5 6 7 డిజిట్స్. సో 10 పవర్ 7. మనం పాయింట్ని లెఫ్ట్ సైడ్కి కనుక మూవ్ చేస్తే 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ వస్తుంది. పాయింట్ని రైట్ సైడ్ మూవ్ చేస్తే కనుక 10కి పవర్లో నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో మనం ఏ ప్లేస్లో, ఏ అంటే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా డెసిమల్ పాయింట్స్, డెసిమల్ పాయింట్కి ముందు ఉన్న హోల్ నెంబర్ పార్ట్లో 1 to 9 నెంబర్స్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది స్టాండర్డ్ ఫామ్లో రాయడం. ఇప్పుడు ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లం చూద్దాము. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఈ కింది ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ వన్ 0. ఇక్కడ మనకి 11 జీరోస్ ఉన్నాయి. మీకు అర్థం కావడం కోసం 3 జీరోస్ని ఒక గ్రూప్గా రాశాను. 85 ఇది వెరీ వెరీ స్మాల్ నెంబర్ అనమాట. ఈ స్మాల్ నెంబర్ని మనం చదవాలంటే ఈజీగా ఉండడం కోసం ఈ స్టాండర్డ్ ఫామ్లో రాస్తున్నాము. సో స్టాండర్డ్ ఫామ్లో అంటే a ఇంటూ 10 పవర్ n ఫామ్లో రాయాలి. వేర్ a ఈజ్ బిట్వీన్ 1 to 9 నెంబర్స్ ఉండాలి.
ఇక్కడికి వస్తుంది పాయింట్. సో 8.5 ఇంటూ పాయింట్కి ముందున్న హోల్ నెంబర్ పార్ట్లో 1 to 9 నెంబర్స్ ఉండాలి, అది గుర్తుంచుకోవాలి. పాయింట్ని మనం ఇక్కడున్న పాయింట్ని రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాం. ఎన్ని డిజిట్స్ మూవ్ చేస్తున్నామో కౌంట్ చేసుకోవాలి. 3, 3, 6, 9, 10, 11, 12 డిజిట్స్. సో 10 పవర్ -12 పాయింట్ రైట్ సైడ్ కనుక మూవ్ చేస్తే 10కి పవర్లో నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఎన్ని డిజిట్స్ మూవ్ చేస్తే అంత నెంబర్ వేయాలి. నెక్స్ట్ 1 0 పాయింట్, ఇక్కడ కూడా 11 జీరోస్ 942. ఇక్కడ ఉన్న పాయింట్ 9 వరకు రావాలి. 9.42 ఇంటూ 10 పవర్ ఎన్ని డిజిట్స్ మూవ్ చేస్తున్నామో కౌంట్ చేయాలి. 3, 3, 6, 9, 10, 11, 12 డిజిట్స్ మూవ్ చేస్తున్నాం. రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాం కాబట్టి 10 పవర్ -12. రైట్ సైడ్ మూవ్ చేస్తే మైనస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ కనుక మూవ్ చేసినట్లయితే 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ వేస్తాము. నెక్స్ట్ 1 6020, అలానే 12 జీరోస్ ఉన్నాయి మొత్తం. పాయింట్ ఇక్కడ ఎక్కడా లేదు, ఎక్కడా లేకపోతే ఈ చివరి ఉన్నట్లు అనమాట. అంటే మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. 6 వరకు రావాలి పాయింట్. 6.02 పాయింట్ తర్వాత నెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ నెంబర్స్ వరకు రాయాలి. మిగిలిన జీరోస్ రాయాల్సిన పని లేదు. ఇంటూ 10 పవర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఎన్ని డిజిట్స్ మూవ్ అవుతున్నాయో కౌంట్ చేసుకోవాలి. 3, 3, 6, 9, 12, 13, 14, 15 డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అయింది కాబట్టి 10 పవర్ 15 అని రాస్తాము. నెక్స్ట్ 1 0.80837 అని ఉంది. ఇక్కడ ఉన్న పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, 8 వరకు రావాలి. 8.37 ఇంటూ రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ మూవ్ అయింది? 4, 4, 8, 9 డిజిట్స్. రైట్ సైడ్ మూవ్ అయింది కాబట్టి మైనస్ వస్తుంది 10కి పవర్లో. 10 పవర్ -9. ఇక్కడ మనం చూడాల్సింది డెసిమల్ పాయింట్కి ముందు, డెసిమల్ నెంబర్కి ముందు ఉన్న హోల్ నెంబర్ పార్ట్లో 1 to 9 నెంబర్స్ వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ 3186, అలానే 7 జీరోస్ ఉన్నాయి. ఈ వెరీ లార్జ్ నెంబర్స్ని మనం కౌంట్ చేయాలన్నా, అంటే ప్లేస్ వాల్యూస్ కౌంట్ చేయాలన్నా వీటిని రీడ్ చేయడానికి ఈ స్టాండర్డ్ ఫామ్లో రాస్తామన్నమాట. ఇక్కడ కూడా పాయింట్ అనేది ఈ చివరి ఉన్నట్లు మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. 3 వరకు రావాలి. అంటే 3.186 ఇంటూ 10 పవర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ వస్తుంది. డిజిట్స్ కౌంట్ చేసుకోవాలి. మొత్తం 7 జీరోస్ 8, 9, 10 డిజిట్స్. సో 10 పవర్ 10. అలానే మనకి ఎగ్జాంపుల్స్లో కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్ 8, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. 2 నెంబర్స్ ఇచ్చారు, వీటిని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. 0.4035 అని ఉంది. సో ఇక్కడున్న ఈ పాయింట్ 3 వరకు రావాలి. 3.5 పాయింట్కి ముందున్న హోల్ నెంబర్ పార్ట్లో 1 to 9 నెంబర్స్ ఉండాలి. 3.5 ఇంటూ పాయింట్ 5 డిజిట్స్ రైట్కి మూవ్ అయింది కాబట్టి 10 పవర్ -5. రైట్కి మూవ్ అయితే 10కి పవర్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ 405, అలానే 4 జీరోస్. ఇక్కడ ఈ చివరి ఉన్నట్లు పాయింట్, ఈ పాయింట్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. 4 వరకు వస్తుంది. 4.05 ఇంటూ లెఫ్ట్కి 6 డిజిట్స్ మూవ్ అయింది. 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ కాబట్టి 10 పవర్ 6 వేస్తాము లెఫ్ట్ సైడ్. సో 10 పవర్ +6 అనమాట. ఇది స్టాండర్డ్ ఫామ్. నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్లో ఇచ్చిన వాటిని ఎక్స్పాండెడ్ ఫామ్ లేదా యూజువల్ ఫామ్లో ఎలా రాయాలి అంటే కరెక్ట్గా దీనికి ఆపోజిట్ అనమాట. 3.52 ఇంటూ 10 పవర్ 5 అని ఉంది. 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ కనుక ఉన్నట్లయితే పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. అంటే ఇందాక మనం రాసిన దానికి ఆపోజిట్ అనమాట. అయితే ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. మొత్తం 5 ప్లేసెస్ మూవ్ అవ్వాలి అంటే 2 ప్లేసెసే ఉన్నాయి కాబట్టి మిగిలిన 3 ప్లేసెస్లో జీరోస్ రాస్తాము. 3, 5, 2 రాసేసి ఇక్కడున్న పాయింట్ 5 డిజిట్స్ రైట్కి మూవ్ అవ్వాలంటే 2 డిజిట్సే ఉన్నాయి. మిగిలిన 3 డిజిట్స్ ప్లేస్లో జీరోస్ రాస్తాము. నెక్స్ట్ 7.54 ఇంటూ 10 పవర్ -4. మైనస్ కనుక ఉంటే పాయింట్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. లెఫ్ట్కి 4 ప్లేసెస్ మూవ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది కాబట్టి మిగిలిన 3 ప్లేసెస్లో జీరోస్ రాస్తాము. 7కి ముందు 3 జీరోస్ రాసి పాయింట్ని మూవ్ చేస్తాము. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం అనమాట. నెక్స్ట్ 3 ఇంటూ 10 పవర్ -5. 10కి పవర్లో నెగిటివ్ నెంబర్ కనుక ఉంటే పాయింట్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. 5 ప్లేసెస్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఇక్కడ ఒక డిజిట్ ఉంది కాబట్టి మిగిలిన 4 డిజిట్స్ ప్లేస్లో జీరోస్ రాస్తాము. సో 4 జీరోస్ రాసేసి దానికి ముందు పాయింట్ తీసుకురావాలి. ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉన్నదాన్ని యూజువల్ ఫామ్లో రాయడం. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం కూడా యూజువల్ ఫామ్లో రాయడమే. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ యూజువల్ ఫామ్. వీటన్నిటిని కూడా యూజువల్ ఫామ్లో రాయాలి, స్టాండర్డ్ ఫామ్లో ఉన్న నెంబర్స్ని. స్టాండర్డ్ ఫామ్లో రాసిన దానికి సరిగ్గా ఆపోజిట్గా రాస్తాము.
10కి పవర్లో నెగిటివ్ నెంబర్ కనుక ఉంటే పాయింట్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తాము. ఎంత నెంబర్ ఉంటే అన్ని ప్లేసెస్ లెఫ్ట్కి మూవ్ చేయాలి. 3.02 ఇంటూ 10⁻⁻6 అని ఉంది. అంటే 6 ప్లేసెస్ లెఫ్ట్కి మూవ్ చేయాలి. ఆల్రెడీ ఒక డిజిట్ ఉంది కాబట్టి మిగిలిన 5 డిజిట్స్ బదులుగా జీరోస్ రాస్తాము. 302 5 డిజిట్స్ లేవు కాబట్టి మనం 5 జీరోస్ రాస్తాము. ఇక్కడ ఉంది పాయింట్. ఇక్కడ ఉన్న పాయింట్ని 6 ప్లేసెస్ లెఫ్ట్కి మూవ్ చేస్తే 1 2 3 4 5 6 ఇక్కడికి వస్తుంది అనమాట. 0 పాయింట్ మనకి ఒక డిజిట్ ఉంది, మిగిలిన 5 జీరోస్ రాసుకోవాలి. ఇది యూజువల్ ఫామ్. నెక్స్ట్ వన్ 4.5 ఇంటూ 10⁻4. 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ కనుక ఉన్నట్లయితే పాయింట్ని రైట్ సైడ్ మూవ్ చేస్తాము. 4 ఉంది కాబట్టి 4 ప్లేసెస్ రైట్కి మూవ్ చేయాలి. ఆల్రెడీ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, మిగిలిన 3 డిజిట్స్ జీరోస్ రాస్తాము. 4 5 3 డిజిట్స్ అంటే 0. ఇక్కడ ఉన్న పాయింట్ 4 డిజిట్స్ రైట్కి జరిగితే ఇక్కడికి వస్తుంది, అంటే 45,000. మనకు అన్ని డిజిట్స్ లేకపోతే ఆ ప్లేసెస్లో జీరోస్ రాసుకోవాలి. నెక్స్ట్ వన్ 3 ఇంటూ 10⁻⁻8. 10కి పవర్లో మైనస్ ఉంది, సో పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇక్కడ ఎక్కడా కూడా మనకి పాయింట్ అనేది లేదు, ఒక డిజిట్ ఉంది 3 అనే డిజిట్. సో ఇది ఒక డిజిట్, మొత్తం 8 డిజిట్స్ మూవ్ అవ్వాలి. మిగిలిన 7 డిజిట్స్ జీరోస్ రాస్తాం. 7 జీరోస్ రాస్తాం అనమాట. 4 5 6 7 మొత్తం 8 డిజిట్స్. ఇక్కడ ఉంది పాయింట్. ఇక్కడ ఉన్న పాయింట్ 8 డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అయితే ఇక్కడికి వస్తుంది. 0.7 జీరోస్ 3. మొత్తం దీన్ని మనం మళ్ళీ స్టాండర్డ్ ఫామ్లో రాసినట్లయితే ఇక్కడికి వస్తుంది పాయింట్. 8 డిజిట్స్ మూవ్ చేస్తున్నాం కాబట్టి 10⁻⁻8 అనమాట. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వన్ 1.0001 ఇంటూ 10⁻9. 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి పాయింట్ 9 డిజిట్స్ రైట్కి మూవ్ అవ్వాలి. అయితే ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, మిగిలిన 5 డిజిట్స్ జీరోస్ రాసుకుంటాం. ఆల్రెడీ ఉన్నవి ఇవి. ఇక మనకు 5 డిజిట్స్ లేవు కాబట్టి 5 జీరోస్ రాస్తాము. సో ఇక్కడ ఉన్న పాయింట్ 9 ప్లేసెస్ రైట్కి మూవ్ అవ్వాలి. ఇక్కడ ఉంది పాయింట్ ఆల్రెడీ 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది యూజువల్ ఫామ్. నెక్స్ట్ వన్ 5.8 ఇంటూ 10⁻12. 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. 12 డిజిట్స్ మూవ్ అవ్వాలి. ఆల్రెడీ పాయింట్ తర్వాత ఒక్క డిజిట్టే ఉంది, మిగిలిన 11 జీరోస్ రాస్తాము. 11 జీరోస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 12 ప్లేసెస్ రైట్కి మూవ్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది పాయింట్. ఇక్కడున్న పాయింట్ 12 ప్లేసెస్ రైట్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 3.61492 ఇంటూ 10⁻6. 6 ప్లేసెస్ రైట్కి మూవ్ అవ్వాలి. ఆల్రెడీ పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి, ఇంకొక డిజిట్ బదులుగా మనం 0 రాస్తాం. 3614920 ఇక్కడ ఉంది పాయింట్. 6 డిజిట్స్ రైట్కి మూవ్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇవి యూజువల్ ఫామ్లో రాయడం. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ప్రెస్ ది నంబర్ అపీరింగ్ ఇన్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నటువంటి నంబర్స్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ వన్ 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని 1 తర్వాత 6 జీరోస్ ఇచ్చారు, మీటర్స్ అంట. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. 1/1 తర్వాత మొత్తం 6 జీరోస్ ఉన్నాయి. దీన్ని 1/10⁻6 అని రాసుకోవచ్చు. 1కి పక్కన ఎన్ని జీరోస్ ఉంటే 10కి పవర్లో అంత రాస్తాము. 100 అంటే 10 స్క్వేర్ అని, 1000 అంటే 10 క్యూబ్ అని రాస్తాం కదా. సో ఎన్ని జీరోస్ ఉంటే 10కి పవర్లో ఆ నెంబర్ రాస్తాము. మనకి 1/a⁻n అనే ఫార్ములా ఉంది కదా. a⁻n పైకి వస్తే a⁻−n అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం 1 ఇంటూ అంటే న్యూమరేటర్లో 1 ఉంది, ఈ 10⁻6 న్యూమరేటర్లోకి వస్తే 10⁻−6 అవుతుంది మీటర్స్. నెక్స్ట్ వన్ చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ అని 0 పాయింట్ మొత్తం మనకి 18 జీరోస్ ఇచ్చారు, 16 అనే నెంబర్ ఇచ్చారు, కులూమ్స్. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఇక్కడున్న పాయింట్ 1 తర్వాతకి రావాలి, 1 దాకా రావాలి. అంటే 1.6 ఇంటూ 10 పవర్ పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి 10కి పవర్లో మైనస్ వస్తుంది. ఎన్ని డిజిట్స్ మూవ్ అవుతుందో కౌంట్ చేసుకోవాలి. మొత్తం 3 జీరోస్ని ఒక గ్రూప్గా రాశారు. 1 2 3 4 5 6 6 3 18 అలానే ఇక్కడికి వచ్చింది ఒక డిజిట్ 19. మొత్తం 19 డిజిట్స్ రైట్కి మూవ్ అయింది. సో 10⁻−19 కులూంబ్. నెక్స్ట్ వన్ సైజ్ ఆఫ్ బ్యాక్టీరియా ఈ 0.605 పాయింట్ ఇక్కడికి రావాలి. ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10 పవర్ పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది,
మొత్తం 1 2 3 4 5 6 7 డిజిట్స్. సో 10⁻⁻7 meters. నెక్స్ట్ వన్, సైజ్ ఆఫ్ ఏ ప్లానెట్ సెల్ ఈజ్ 0.401275. ఇక్కడ ఉన్న పాయింట్ 1 తర్వాత రావాలి. 1.275 ఇంటూ 10 పవర్, రైట్ సైడ్ 5 డిజిట్స్ మూవ్ అయింది. సో 10⁻⁻5 meters. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ పేపర్ ఈజ్ 0.07 meters. ఇక్కడ ఉన్న పాయింట్ 7 తర్వాత రావాలి. 7 ఇంటూ 10 పవర్, పాయింట్ రైట్ సైడ్ 2 డిజిట్స్ మూవ్ అయింది. సో 10⁻⁻2 millimeters. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇన్ ఏ స్టాక్ దేర్ ఆర్ 5 books ఈచ్ ఆఫ్ థిక్నెస్ 20 mm అండ్ 5 పేపర్ షీట్స్ ఈచ్ ఆఫ్ థిక్నెస్ 0.016 millimeter. వాట్ ఈస్ ది టోటల్ థిక్నెస్ ఆఫ్ ది స్టాక్? స్టాక్ అంటే మనం ఒక కట్టలాగా కట్టిన దాన్ని, అంటే ఒక గ్రూప్గా మొత్తం బుక్స్ అన్నీ ఒక చోట పెడితే దాన్ని స్టాక్ అంటాం అనమాట. ఆ స్టాక్లో 5 books ఉన్నాయంట, 5 పేపర్స్ ఉన్నాయంట. 5 books ఒక్కొక్క బుక్ 20 mm థిక్నెస్, ఒక్కొక్క పేపర్ థిక్నెస్ 0.016. ఈ మొత్తాన్ని కలిపితే ఆ స్టాక్ యొక్క థిక్నెస్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఫస్ట్ వన్, స్టాక్లో 5 books ఉన్నాయి. సో ఫస్ట్ ఆ స్టెప్ రాద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ది స్టాక్. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ది స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 5 books ఉన్నాయి. ఒక్కొక్క దాని థిక్నెస్ ఆఫ్ ఈచ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 20 mm. సో ఈ 5 books టోటల్ థిక్నెస్ ఆఫ్ 5 books. టోటల్ థిక్నెస్ ఆఫ్ 5 books ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 20, 100 mm. మొత్తం 5 books యొక్క థిక్నెస్ 100 mm అవుతుంది. నెక్స్ట్ పేపర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పేపర్స్ 5. టోటల్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఈజ్ ఈక్వల్ టు 5. థిక్నెస్ ఆఫ్ ఈచ్ పేపర్ ఈజ్ ఈక్వల్ టు 0.016 millimeters. సో టోటల్ థిక్నెస్ ఆఫ్ 5 పేపర్స్. టోటల్ థిక్నెస్ ఆఫ్ 5 పేపర్స్ ఈజ్ ఈక్వల్ టు 0.016 ఇంటూ 5. 5తో మల్టిప్లికేషన్ చేస్తే 16 8 5 80, ముందు ఒక 0 ఉంది మనకి. సో 0.080 millimeters. సో ఇప్పుడు మొత్తం కలిపి బుక్స్ పేపర్స్ మొత్తం కలిపి ఒక స్టాక్లో ఉంచారు. ఈ మొత్తం థిక్నెస్ కనుక్కోవాలంటే బుక్స్ థిక్నెస్ అలానే పేపర్స్ థిక్నెస్ ఈ రెండింటినీ కూడా యాడ్ చేయాలి. టోటల్ థిక్నెస్ ఆఫ్ ది స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 100 mm ప్లస్ ఈ పేపర్స్ థిక్నెస్ 0.080. సో హోల్ నెంబర్ పార్ట్లో 0 ఉంది. 100 + 0 100 అవుతుంది. అలానే డెసిమల్ పార్ట్లో 0.80 ఉంది మొత్తం. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాసినట్లయితే పాయింట్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. డెసిమల్ పార్ట్లో మనకు 100 ఉంది, 1 to 9 నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో లెఫ్ట్కి మూవ్ చేసినట్లయితే 1.0008 ఇంటూ లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ నెంబర్ వస్తుంది. 2 places లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాం. సో 10⁻2 mm. ఇది ప్రాబ్లం.